ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 781 ధారావాహికలోని ముఖ్య విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 781వ ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. నా విశ్వ సందేశమును ప్రతి గృహమునకు తీసుకుని వెళ్ళి తక్కిన పని అంతయు నాకు వదిలివేయుము. నా వారిని నేను ఎన్నుకొనను. అన్ని దానాల కన్నా, అనగా అన్నదానము, వస్త్రదానము, ధనదానము కన్నా మించినది భక్తిదానము. ఈ భక్తిదానము అన్నిటికీ మూలమైన హృదయానికి సంబంధించినది. ఈ భక్తిదానము ఏదో ఒక జీవితాన్ని కాక జన్మ జన్మాంతర జీవితాల అన్నిటికీ సౌఖ్యం ప్రసాదించేది. ఈ భక్తిదానము శుక్లపక్ష చంద్రకళల వలె తక్కువ నుండి అభివృద్ధి పొంది చివరకు షోడశ కళాపూర్ణమైన చంద్రబింబమై మహాసౌఖ్య ప్రధానమైన వెన్నెలను విశ్వవ్యాప్తము చేసి జీవరాశుల తాపములను చల్లార్చును. శ్రీ హరనాథ మహాప్రభు అటువంటి సుశీల శాంతిప్రద భక్తి చంద్రికను విశ్వవ్యాప్తి చేయుటకే అవతరించిన అపురూప ప్రేమావతారము. మన ప్రభువుకు ఆనందం చేకూర్చాలంటే ఆయన స్థాపించిన లోక కళ్యాణ కార్యక్రమంలో మనము కూడా సహాయపడాలి. ప్రభునామ సమర్పణ ద్వారా లభించిన నిష్కల్మష ప్రేమతో మన హృదయాన్ని నింపుకోవాలి. గడ్డిపోచ కంటే అల్పుడుననే నిరహంకార భావం అలవర్చుకోవాలి. అప్పుడే మనము ఆయనకు సహాయపడగలము. నిర్మల హృదయముతో ప్రభు నామస్మరణ చేయగలిగితే ప్రభువు మనలను తన హత్తున ఎత్తుకొని తన అంతరంగిక భక్తులలో మనలను కూడా స్వీకరింపగలడు. ఈ విశ్వ సంసారమునందు దీనార్ధ కోటి హితము కొరకు నిత్య కళ్యాణదాయకంబగు ప్రభు హరనాథ ప్రేమతత్వ సత్యోపదేశములను దేశ దేశములందు గ్రామ గ్రామంలో ప్రతి గృహమునందు ప్రచారము చేయమని మన ప్రభువుని సంకల్పము, అభిలాష. మన యథాశక్తి మన పరిస్థితులను బట్టి వీలున్నంత వరకు ఇతరులకు ప్రభు సందేశములను అందజేయుటయే మన కర్తవ్యము. ఫలితము ప్రభువునకే వదిలివేయాలి. ప్రభువు తన వారిని తానే ఎంచుకొనను. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ఇంతటి మహిమోన్నతమైన కార్యక్రమము టీవీ మాధ్యమం ద్వారా ప్రపంచ ప్రజలందరూ తిలకించుటకు సహకరించిన దాతలు, భక్తులు, బెంగుళూరు శ్రీ కుసుమహరనాథ్ పరివారమునకు, వారి కుటుంబ సభ్యులైన శ్రీ ఎస్ కిషోర్ దంపతులు, శ్రీ ధనుంజయ దంపతులకు సకల శుభములు, ఆయురారోగ్యములు, ఇంకా అనేక కార్యక్రమములకు సహాయ సహకారములు అందించే శక్తిని వారికి ప్రసాదించమని దేవదేవులు, అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రమైన బృందావన మహాక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ కుసుమహరనాథ శేషసాయి ధామంలో ప్రతి సంవత్సరము శ్రీ కుసుమహర పరివార్ బెంగుళూరు వారిచే నిర్వహింపబడుతున్న సప్తాహ మహోత్సవము 13/4/2024 నుండి 20/4/2024 వరకు అత్యంత వైభవోపేతముగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో అశేష భక్తులు పాల్గొని ఆనంద పారవశ్యులైనారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో ఉదయం నగర సంకీర్తన, సాధుసేవ, యమునా నదిలో కుసుమహర కోటి పుస్తకము నిక్షిప్తం చేయుటయే కాక నిరంతరము జయహరనాథ జయ కుసుమకుమారి జయ నామంతో మారుమ్రోగెను. జయ జయకారనాథ జయ కుసుమ కుమారి, జయకారనాథ జయ కుసుమ కుమారి.
जय करनाद जय कुसुम कुमारी जय करनाद जय कुसुम कुमारी। ఈ సప్తాహము పరిసమాప్తి అయిన తర్వాత శ్రీ కుసుమహరనాథులకు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడిన కళ్యాణ మహోత్సవము తిలకించి తరించ ప్రార్థన. ఈ కళ్యాణ మహోత్సవము నిర్వహించిన వారు శ్రీ ఎంఎల్ఎన్ నరసింహమూర్తి గారు, కళ్యాణం చేసిన వారు శ్రీ ఎస్ కిషోర్, శ్రీమతి శైలజ, శ్రీ ధనుంజయ రెడ్డి, శ్రీమతి పల్లవి. प्रच्छन्नं स्वजनातीर्णं तु कलां मर्दनं कलिभ्यारिहरं नाम्ना भक्तानाम् अभयप्रदम् उभयज्ञायचक्षुतास्मिदण्डचक्षुं रत्नसिंहासनारूढं हरनाथं स्मराम्यहं कुसुमहरनाथं स्मराम्यहं कुसुमहर 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 जय। स्वागतं हरा सुस्वागतं हरा स्वागतं हरा सुस्वागतं हरा स्वागतं हरा सुस्वागतं हरा स्वागतं हरा सुस्वागतं हरा स्वागतं सुस्वागतं शरणागतं हरा स्वागतं स्वागतं शरणागतं हरा स्वागतं सुस्वागतं शरणागतं हरा स्वागतं सुस्वागतं शरणागतं हरा स्वागतं हरा स्वागतं हरा स्वागतं हरा स्वागतं हरा अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमान्न क्रोधिनाम संवत्सरे ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మొదలుపెట్టింది. క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణ పుణ్యకాలే వసంత ఋతువు చైత్రమాసే శుక్లపక్షే ద్వాదశీ పర్యంతం త్రయోదశ్యాయాం స్థిరవాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయాం గుణ విశేషణ వశిష్టాయాం శుభదౌ శ్రీమాన్ శ్రీమతః శాండిల్యశ గోత్రోద్భవస్య హరనాథ శర్మ రాయ హరనాథ శర్మనామధేయ ఐక్యాకుజం శ్రీ కుసుమ కుమార దేవతా నమామహయం స్థాపయామి పూజామి కుసుమహామ దేవతా च आधाधातानाम शिवगोत्रोद्भवस्य किशोर नामधेयस्य धर्मपत्नी समेतस्य शैलजा नामधेयस्य पुत्रिका वृंदा नामधेयस्य ऐक्याब्जक्तं श्रीमतः गोत्रं धनंजय गोत्रं शंकुपाल गोत्रं धनंजय गोत्रं धनंजय नामधेयस्य ऐक्याब्जक्तं पल्लवी नामधेयस्य अक्षय नामधेयस्य ऐक्याब्जक्तं सर्वोत्रोद्भवस्य गंगा नामधेयस्य ऐक्याब्जक्तं ऐक्याब्जक्तं ऐश्वर्याभिवृद्ध्यर्थं चरणरूढ धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सहकुटुम्बस्य सबान्धवस्य सपुत्रकस्य सपुत्रिकस्य सपौत्रिकस्य क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं संचित मनोवांछा फल सिद्ध्यर्थं अचंचल शक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थं यह जन्मने जन्मांतरेषु च बाल्य यौवन कौमार वार्धक्य निद्रा जागृति सुषुप्ति स्वप्न अवस्थानो रहसि ज्ञानतः अज्ञानतः प्रकाशतः अप्रकाशतः मया कृत समस्त पाप क्षयकर सिद्धि द्वारा मम जन्म नक्षत्र वसातो जन्म लग्न वसातो
తు ఏ ఏ గ్రహ అరిష్టస్థానేషు స్థితా హి అత్యంత అనుకూల్యత ఫల సిద్ధి ద్వారా మమ నిర్మిత ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వ్యవహార సర్వ కార్యేషు సమస్త ప్రతిబంధక నివృత్తి ద్వారా సర్వత్ర విజయ ప్రాప్త్యర్థం సమస్త గ్రహదోష గృహదోష వాస్తుదోష నివృత్తి ద్వారా అగ్నిభయ జలభయ వాయుభయ చోరభయ నివృత్తి ద్వారా సమస్త సన్మంగళ సిద్ధ్యర్థం జయహరనాథ జై కుసుమ కుమారి జై షోడశాక్షరి అఖండ సప్తాహ దివ్య హారతి అనంతరం శ్రీకృష్ణ రాధా ప్రదేశే మధురా బృందావన క్షేత్రే కుసుమహరనాథ దివ్య దేవతా చరణ సన్నిధౌ అఖండ సప్తాహ అనంతరం లోక కళ్యాణార్థం కుసుమహర దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం లీలా కళ్యాణం అహం కరిష్యే. ఆకలతే ధావతే పవిత్రే ప్రసిక్తే उत्तैर यज्ञेश वर्धते आपो वायुर्दम विश्वा भूतान्याप प्राणावाप प्रतिवापो अन्नमाप कुम्भरावाप विरावाप स्वरावाप चंदाप विद्या प्रयोजपुष्यापो सत्यमाप सर्वा देवता आपो गोट भक्तुरापो आपो श्रीकार दुर्गणे తెలుగులో నేరులో తమ ఆకు ఒక పుష్పం వేసుకోవడంలో ఒక పువ్వు వేసుకోవడం మగవాళ్ళు దాంట్లో శ్రీకారం రాయండి దాంతో అలాగా గంగే జీవనే జీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు. ఆ నేరు చుక్కలు మీ శిరస్సు మీద చదువుకోండి. కల సోదకైనా ఆత్మ అమ్మాయిని కూడా చల్లండి. అలాగా దేవం దేవుడి మీద చల్లండి. ఇక్కడ తర్వాత అదే పువ్వుతోటి ఇక్కడున్న పదార్థాలు వస్తువులన్నీ చల్లండి. కలసోదికైన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానుకుంది ప్రోక్ష అతునైతే పునరుస్మ. రెండు పువ్వులు అక్షంతలు చేత పట్టుకోండి. అతునైతే పునరుస్మ సుచక్ష పునఃప్రాణమేనో దేవం జోపత్యేమ సూర్యముచ్చరం తమన్మతేనులయాస్వస్తి అమృతమై ప్రాణామృతమాపు ప్రాణానమే దాస్తానము పుప్పైతే గణపతిం సాంగం సాయం వాహనం సశక్తి పత్ని పుత్ర సపరివార సమేతం గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ విశేష పువ్వులు అక్షంతలు నమస్కారం చేయండి. అలాగా శుక్లాం భరతం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేద్విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. స్వాగతం సుస్వాగతం శరణాగతం హర. స్వాగతం సుస్వాగతం శరణాగతం హర. జయ హరనాథ జయ జయ కుసుమ కుమారి జయ. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. జయ హరనాథ జయ జయ కుసుమ కుమారి జయ. జయ హరనాథ జయ జయ కుసుమ కుమారి జయ. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. జయ జయ హరనాథ జయ కుమారి జయ. జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. జయ జయ హరనాథ. ఓం చతుర్థాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యస్తు భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేప రైప చెండిల చాండిల్య సప్తాక్షేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రోద్భవస్య మదన గోపాల శర్మణో నత్రే. మదన గోపాల శర్మ బాబా యొక్క ముత్తాత గారు. చతుర్థాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యస్తు భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేప రైప చెండిల శాండిల్య సప్తాక్షేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రోద్భవస్య శ్రీకాంత శర్మణ పౌత్రాయ. తాతగారు శ్రీకాంతుడు. ఆ శ్రీకాంతుని యొక్క మనవడైన. తర్వాత చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యస్తు భవతు. కాశ్యప
కుమారుడు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యస్తు బంభవతో కాశ్యపవత్సారనైద్రవటాపవైకచంద్ర శాండిల్య సప్తాక్షే ప్రవరాన్విత శాండిల్య సగోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక చతుర్దశ భూరపాలకస్య తత్వమసి యజుర్వేద శేకోధ్యాయినే విష్ణు స్వరూప సాక్షాత్తు కృష్ణ అభిన్న స్వరూపాయ హరనాథ శర్మణే వరాయ. ఇది బాబా యొక్క ప్రవర. అలాగే అమ్మకి 5 ఋషులతో ఉన్నటువంటి ఉంటుంది, అది కూడా చదవాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యస్తు భవతో భార్గవచవన ఆప్సువాన పౌరోవాచ్య పంచాక్షయ వాత్సాయన సగోత్రోద్భవస్య. తాతగారు ఎవరు? విశ్వంభర శర్మణోనత్రే, విశ్వంభరుని యొక్క ముని మనోరాలు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యస్తు భవతో భార్గవచవన ఆప్సువాన శ్రీవాత్స పౌరోవాచ్య పంచాక్షయ ప్రవరాన్విత వాత్సాయన సగోత్రోద్భవస్య జగ్గేశ్వర శర్మణ పౌత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యస్తు భవతో భార్గవచవన ఆప్సువాన శ్రీవాత్స పౌరోవాచ్య పంచాక్షయ ప్రవరాన్విత వాత్సాయన సగోత్రోద్భవస్య కందర్ప సుందర భట్టాచార్య శర్మణ పుత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యస్తు భవతో భార్గవచవన ఆప్సువాన శ్రీవాత్స పౌరోవాచ్య పంచాక్షయ ప్రవరాన్విత వాత్సాయన సగోత్రోద్భవే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భవన పాలకస్య తత్వమసి యజుర్వేద శేకోధ్యాయినే సాక్షాత్తు లక్ష్మీ దుర్గా సరస్వతీ స్వరూపిణి సాక్షాత్తు రాధా అభిన్న స్వరూపిణి కుసుమ కుమారి నామ్నే కన్యా. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన కుసుమదేవతా సావధాన యానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయత న్యస్తా భాగవమస్తకే చకోతస్కంద త్రిశూలాయత సత్యాశ్యామలకాయ కాంచకలిత యా ఇంద్రనీలాయత ముక్తాస్తా
కళ్యాణం పెద్దయ్యా కళ్యాణం పెద్దయ్యా కుసుమహరు కళ్యాణం పెద్దయ్యా మంగళమనుచు సుమంగళులందరూ పొంగుచు పాటి చలంగుచుండే మంగళమనుచు మంగళమనుచు సుమంగళులందరూ పొంగుచు పాటి కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం చంద్రావళి కందర్ప సుందరుల ముద్దుల కూతురు ఆ కుసుమ భగవతి సుందరి జయరాముల సుతుడౌ హరనాథు వరించె సుమా కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం రూపిణి కుసుమ కుమారి పెంటి కూతురై నిలిచెనుగా పురుషోత్తముడౌ శ్రీహరనాథుడు పెంటి కొడుకు తానయ్యనుగా కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం సుస్వరయుత ఘన వేద ఘోషతో పుడమి పులకించిపోయెనుగా వీణా వేణు మృదంగ వాద్యముల నాదము అంబరమంటెనుగా కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం కుసుమ కుమారి పుట్టక మునుపే హరనాథుని అర్థాంగియని నిర్ణయించిరట బంధువర్గమే యుగళ మూర్తులని ఎరుగకని కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం ఈ కళ్యాణము గాంచిన వారికి శుభములు జయములు లాభములు